తల్లి నాకు నచ్చిన వరుడు కావాల్సిన మనస్ఫూర్తి కోరుకుంటా, అంతా నీదే బాధ్యత. అక్క ఏం మొక్కుకున్నావు అక్క? మొక్కున్నావు నేను మంచి మొగరు రావాలని, నీకు మంచి మొగరు రావాలని మొక్కుకున్నా అక్క. నేను అదే మొక్కుకున్నాను. నా మంచి చెల్లెవే. అమ్మ మా అక్క బంగారు కొండక్క. ఏం చెప్తున్నారా మామ? ఏంటన్నారా ఆ పెళ్లికి నువ్వే రావాలి, ముట్లేసామని ఉండాలి. అవునా? నేను ఆ కంపెనీ కనబడాలి మనకు, సీరియస్ ఉంది కదా. ఓకే, కాకపోతే ఇంకా నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే నువ్వేమో చూస్తాను. చూడకుంటే చూడగా సిగ్గేస్తాను నాకు. సిగ్గేస్తుంది సిగ్గు. అక్క చెప్పాక పిలిచినావు. పొద్దున ఒక నచ్చిన గుర్తుకుందారా? సేమ్ అమితాబ్ బచ్చన్ లాగా ఉన్నారా? అవునక్క. కదా ఎట్లా వేసిన అడ్రస్ తీరా ప్లీజ్. మంచోడు కదా, లడ్డు కొని ఇస్తావా? మస్తు లడ్డూలు కొనిస్తారు ప్లీజ్ రా. తెస్తావా? ఇస్తా అక్క. అరే పబ్లు ఏందక్క పోయినారా? లేదురా చూసి ఎక్కడ వచ్చేది ఎటు పోయినారా? లేదక్క. అది పొద్దున ఆటాడని చూసినావా? అక్కడ అమితాబ్ బచ్చన్ లెక్క చూడు. అవునక్క. నేను పట్టుకున్నానా? అయితే నంబర్ది కావాలరా నాకు పబ్లుగా. ఎందుకక్క? ఆ నంబర్ కావాలంటే అర్థం చేసుకోవాలా? ఎందుకక్క చెప్పు అక్క. నువ్వు నంబర్ తీసుకొస్తా లేదా? నువ్వు చెప్తే చెప్తా. నీకు ఇన్ని లడ్డులు ఇస్తా. చెప్పు. నంబర్ తో పని ఉన్నది రా. నువ్వు నంబర్ తెచ్చి చాలు, ఇన్ని లడ్డులు ఇస్తా. ఇస్తా అక్క. నువ్వు కూడా కొడతాను కదక్క. అప్పటి నుంచి నిద్ర వస్తలేదు, నాకు పిచ్చి పిచ్చి కళలు వస్తాయి బాగా. నాకట్లా అయితే అసలు నిద్ర పడతలేదు. ఎందుకు? పొద్దున గుడికి వచ్చిన కానుంచి నాకు మనసులేదే. నాది కూడా సేమ్ సిచ్యువేషన్ ఒక గట్లనే అనిపిస్తుంది తెలుసా. అసలు కునుకు వేయగా ఆకలి అయితలేదు, ఏమైతలేదు నాకైతే. అసలు పొద్దున అన్నం ఉంటాడు. ఎందుకే ఏమో మనసులో ఏమవుతుంది నాకు. ఏమైతుంది ఏమైతుంది ఏమో అర్థమైతే ఏమో అవుతుంది.
చెప్పక్క తొందరగా. నువ్వే చెప్పు ముందుగా. నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చెప్తే నేను చెప్తా. పొద్దున మనం గొడికి పోయినావా? నేను తాగాలి పొద్దున ఆడినా. అవును. ఇక్కడ పట్టుకున్నా చూడు, అమితాబ్ బచ్చన్ లాగా చూడు సేమ్. వాడేనే. సరే నువ్వు చెప్పు. నేనా? పొద్దున మనం టెంకాయ కొట్టి వస్తున్నాం, గుర్తుకుందా? అవును. కొబ్బరికాయ కొట్టి వచ్చినాం, గుర్తుకుందా? అవును. అక్కడ ఒక అబ్బాయి పడ్డాడు, నాకు కింది వాడంగా నేను పట్టుకున్నా. అవునే, నేను పొద్దున చూసిన ఆ అబ్బాయి పేరు నువ్వు చెప్తాను. అసలు చిన్నప్పటి నుంచి నీకు ఏమన్నా నాకు నచ్చింది, నీకు నచ్చాలి కాదే. నీకన్నా ముందుగా వాడి కింద పడితే నేను పట్టుకున్నా, నువ్వు వదిలేయాలి. నా కోసం చిన్న కోసం గాయ చేయవానే నల్ల ముఖం దాన. చిన్నప్పటి నుంచి నేను నీకోసం చిన్నప్పుడు లేదు టెంకాయ కొట్టినాక కింద పడితే నేను పట్టినా, కింద పడని పట్టినా. నువ్వు దాగుడు ముట్టేటప్పుడు నువ్వు పట్టుకున్నావు ఫస్ట్. ఎందుకేనవే నువ్వు? ఎందుకేనవే? నా కోసం చెప్పరా? పొద్దున ఎవరు చూసిండ్రా? కదా నేను కొబ్బరికాయ కొట్టి నాకు చూసినా చూడలేదు. బయట కాదు, నేను చూసినా చూడలేదు ముందు మీ బావను. ఎవరోసారి చేసుకోవాలి ఒకళ్ళు. ఎందుకు అంటే ఇద్దరు ఒకదాన్ని చేసుకుంటే ఏంది? దీని అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఎందుకు అర్థం? నేను ముందుగా చూసినా వదిలిపెట్టాలి, అంతే. వదిలిపెట్టాలి. తమ్ముడు ఎవరు చేసుకోవాలి? నువ్వు ఎవరు చేసుకోవాలి? ముందు వాళ్ళు ఎవరు చూసి నిజం చెప్పు. ఎవరు చూసి నువ్వు ఎవరు? నువ్వు చెప్పు. ఎవరు? నేనే చేసుకోవాలి కదా. చెప్పు. ఎందుకు ఒప్పుకో? మేము లేచిపోయి పెళ్లి చేసుకుంటాం, మేము లేచిపోయి పెళ్లి చేసుకుని నువ్వేందో చెప్పే పెద్దదా? నేను అనుకుంటున్నా. ఇట్లా బాగా కూర్చున్నావు. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు నాయమని పడతారా? దేవుడా నువ్వేదో కాపాడు దేవుడా. అదే మరి నాకు చుక్కలు చూపెడతారు. అదైతే మా బావ అయితే ఎట్లుండి మరి చెల్ల? ఏమో బావ పరిస్థితి ఏంది బావ పాపం. చూడు బాబు, కాస్ట్ చూపెట్టునమ్మా, మంచిగా ఉండాలి. ప్రైజ్ ఏమైనా పర్వాలేదు, కాస్ట్ చూపెట్టు. జర మంచిగా ఉండాలమ్మా. ఆ పట్టు పీతాంబరం చూపెట్టండి, ఆ గ్రీన్ కలర్ చూపెట్టండి. మీరు చూపెట్టండి. తమ్ముడు సునీల్. అన్నా నమస్తే. నమస్తే. ఎక్కడ ఉన్నావమ్మా ఇప్పుడు? అది మార్కెట్లో ఉన్నా. అరే ఇద్దరు అమ్మాయిలు లేరా? మీనావాణి ఎవరు ఉన్నారు కదా? ఎవరే? ఆ టెంపుల్ దగ్గర పడబోతే కరెక్ట్ మొన్న గుట్ట మీద ఏమైంది? అరే ఇప్పుడు బట్టల కోసం షాప్లోకి వస్తే వాళ్ళు ఇద్దరు ఆయనకి వచ్చిరా? అరే పరిశాన్ చేస్తున్నారు. ఏమైనా చేయి వాళ్ళ గురించి. కొంపేసి నువ్వైతే లవ్ అయితే ఎత్తలే కావాలని. మనకంతా సీన్ ఇక్కడ లవ్ ఏం లేదు కానీ వాళ్ళు ఎందుకు ఎంబడి పడతారు ఏమో. అరే ఇటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు వస్తున్నారు బట్టల షాప్లో. ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది? జర చెప్పు వాళ్ళకు. సరే నాకు సీనన్న ఆయన తెలిసిన ఆయన సీనన్న ఉన్నాడు, చెప్తుంది. సరే ఏదో ఒకటి చేయమ్మా. సరే నువ్వైతే కలు సాయంత్రం. ఓకే రైట్. ఓకే ఏం టెన్షన్ తీసుకో. లేదు ఓకే రైట్. తమ్ముడు ఏదో విషయం చెప్తాను, మర్చిపోయావేంటి? అదే అన్న, మన జూనియర్ బచ్చన్ ఉన్నాడు కదా, జూనియర్ బచ్చన్కు ఎంబడి అమ్మాయిలు పడతానులాట. అయితే వాళ్ళు ఎక్కడికి పోయినా, షాప్కి పోయినా, అడిగి పోయినా నా ఎంబడి వస్తాను, వాళ్ళు వేరేలా ఊహించుకుంటారు, కొంచెం చెప్పన్నా అని చెప్పి నాతో అన్నాడు. అయితే నాకు ఫోన్ చేసి 2 times.
సరే నేను సీరన్న చెప్తా, సీరన్న తెలుసు. అదే వాణి వీణ అని ఉన్నారు కదా, వాళ్ళు కొంచెము చేస్తానట. అయితే నాకు తెలిసిన అమ్మాయిలే జూనియర్ బచ్చన్ ఎంబడి అమ్మాయిలు మరి అట్లే ఉన్నాయన్న, కొంచెం చెప్పవన్నా. తప్పకుండా చెప్తా. కావున నేను వాళ్ళకు తప్పకుండా కౌన్సిలింగ్ ఇస్తాను తమ్ముడు. ఓకే, కొంచెం మర్చిపోకండి దాని గురించి. తప్పకుండా వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం కదా, నేను తప్పకుండా ఇంటికి వెళ్ళి మరి వాళ్ళకు నచ్చ చెప్పి కౌన్సిలింగ్ ఇస్తా తమ్ముడు. ఓకేనా? మా వాణి వాణి వీణా, మీరు గుడి దగ్గర ఆ బచ్చన్ అనే అతన్ని చూసి ఆయన అందానికి మీరు ఆకర్షణలో పడి మోజులో పడ్డారంట. ఆయనకు మనవలు మనమరాలు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. అమ్మాయిని మర్చిపోండి, మీకు మంచి సంబంధాలు చూసి మంచి పెళ్లి చేస్తాను నేను మీకు, నన్ను నమ్మండి. సరే ఉంటాను. అక్క చేసుకుంటాను, చేసుకోయి చేసుకో. నేను చేసుకో, నేను దాగుంటున్నప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని నువ్వే చేసుకో, నాకేమొద్దు. ఆయనకు మనవాళ్ళు మనవరాలు అందరు ఉన్నాడు కానీ ఇంకా మెత్తనే ఉన్నాడు వయసుకోవడం తీర. అట్లా మోసపోయాను ఇద్దరు. ఎంత పని అక్క, ఎంత పని చెల్లె, ఇదే మోసపోతే